ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదూ. అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అందరికీ కూడా ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలు. అంత మాత్రమే కాదండి, అమ్మవారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పరిహారాలు, పూజలు కూడా చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా చూడబోయే వీడియో ఎందుకోసము అని అంటే కనుక, నిజంగా ఒక మనీని అట్రాక్ట్ చేయగలిగేది శక్తివంతమైన అమ్మవారేనండి. చూడగానే ముందుగా మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మనసులో అనుకుని మీరు చూడగలిగితే కనుక నిజంగా అమ్మవారిని ఒక 30 మినిట్స్లోనే, అంటే 30 నిమిషాల్లో మీకు చేరుతుందండి. మీ పర్సంటేజ్ 100% చేరుతుంది. ఇంకా అది ఎలాగా ఏంటి అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు చాలా సర్వసాధారణం కదా ఫ్రెండ్స్, మనీ అనేది మనకు అది దాంతోనే మనం ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా సరే మనీ అట్రాక్ట్ చేయగలిగే ఎన్నో పరిహారాలు మనందరం కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మనం చూడబోయే ఇదేంటి అంటే, అమ్మవారిని కనుక ఒకసారి నిజంగా అంటే మనం ఒక మైండ్లో వచ్చేసి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి కదా. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మనం పదే ఏదైతే కనుక చెప్తూ ఉంటామో అది నిజంగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే కనుక ప్రతి విషయానికి కూడా అండి, ఇప్పుడు ఒక బిజినెస్ పరంగా చూస్తే చాలామంది కూడా అండి ఒక లోగోని ఉపయోగించి బిజినెస్లు చేస్తూ ఉంటారు. అంటే ఒక కారు కొని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు కానీ, మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు కానీ, నిజంగా వీళ్ళందరూ కూడా అండి ఒక యాప్ ఫోన్ అంటే యాపిల్ సింబల్ అంటే అది ఒక యాపిల్ ఫోన్ అని, ఒక మంచి కారు కొనాలి అంటే కనుక ఏదైనా సరే ఎలా అయితే మనం ఉపయోగిస్తూ ఉన్నామో వాటికి ఒక సింబల్ అనేది అయితే ఉంటుంది. అలాగే మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక శక్తివంతమైన ఒక సింబల్ అని కూడా మన అమ్మవారిని చెప్పుకోవచ్చు ఫ్రెండ్. మన అమ్మవారిని ఎప్పుడు కూడా మన మనసులో కనుక ఉంచుకొని, ఎప్పుడు కూడా చక్కగా అమ్మవారిని కొలుచుకుంటూ, మనకి ఏదైతే ఇష్టమైన వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారు అని కూడా చెప్పారు కదా. అది అక్షరాల నిజమని మనకు చెప్పారండి. చాలామంది మెసేజ్ చేశారు కూడా, మీరు చెప్పినట్టే జరిగింది అక్క, నేను ట్రై చేశాను, నాకు ఈరోజు వేరే నెంబర్ నుంచి కాల్ కూడా వచ్చింది, నేను హలో అన్నాను కూడా, నాకు అతని నుంచి రెస్పాన్స్ అనేది లేదు, డౌట్ వచ్చి ఒకసారి వాట్సాప్లోకి సేవ్ చేసి చూసినాక అతను నా పర్సనే, అంటే నాకు కావాల్సిన వాళ్ళే, నిజంగా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని యూనివర్సల్గా అందరూ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కనుక ప్రతి ఒక్కటి అంటే యూనివర్సల్గా అందరికీ మనం కనుక అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళం ఒకేసారి అందరం కూడా మన అమ్మవారిని మనం పూజించుకుంటూ అమ్మవారిని మన మనసులో నింపుకున్నాము అంటే కనుక వాళ్ళందరూ ఎట్లా యాప్స్ కనుక వాళ్ళు ఎట్లా చేసుకుంటూ ఉన్నారు, మనం కూడా మన అమ్మవారిని మనం తలుచుకొని చక్కగా మన అమ్మకు మనం అన్నీ కూడా చెప్పుకున్నాం అనుకోండి, మనకు మంచి జరుగుతుంది. యూనివర్సల్ లవ్, ప్రపంచానికి మనం ఎలా అయితే కనుక దగ్గర అవ్వాలి అని మనం అనుకుంటాం, కనెక్ట్ అవ్వాలి అంటే కనుక ఎలాంటి విషయాలు మనకు తీసుకొచ్చి చేర్చాలి అనేది కూడా మనకు అమ్మవారికి తెలుసు ఫ్రెండ్స్. అందువల్ల మన మైండ్ని ఏదైతే కనుక నిజంగా ఒక మైండ్లో ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక విషయాన్ని నేను ఇది సాధించగలను, ఇది ఇంత ఒక అమౌంట్ మనకు ఫిక్స్ చేసుకుంటాం. ఒక 10 lakhs కానీ 20 lakhs కానీ మనకు ఎంత అంటే అమౌంట్ కావాలో అది మనం ఫస్ట్లో మైండ్లో ఫిక్స్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాము, మనకు ఒక 25,000 మనకు వస్తుంది, మనకు ఎంతైతే మనం సంపాదించగలమో ఇది మన వల్ల అవుతుందా లేదా అనే విషయం అనేది మనకు తెలిసిపోతుందండి. ముందుగానే సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది కదా. మనం చెప్తూ ఉంటాం, నేను ఇది సాధించగలను, ఒక 25,000 సాధించే వాళ్ళు ఒక 50,000 కావాలని అనుకోవచ్చు, శాలరీ పెరగాలని కూడా అనుకోవచ్చు, లేదంటే అనుకోవచ్చు 2 వరకు అనుకోవచ్చు, 5 అనుకోవచ్చు, 5 lakhs వరకు కూడా మనకు అది పాసిబుల్ అనిపిస్తుంది. కానీ అదే 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలి అని అంటే జరుగుతుందా జరగదా అనేది మన మైండ్కి తెలిసిపోతుంది కదా. అందువల్ల అంత గొప్పగా మనకు 2 కోట్లు కావాలి, 3 కోట్లు కావాలి అని చెప్పేసి మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత మనం ఫోర్స్ చేసి అని అనుకున్నా కూడా అది వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్లో వచ్చేసి రిజిస్టర్ అవుతుందా. అందువల్ల మనకు తగినట్టుగా మనకు మనీ అనేది, అంటే ఒక పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు ఒక
బిజినెస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నాకు ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కావాలి, నేను చేయగలను, నా బిజినెస్ ఇంకాస్త పెద్దది చేయాలని అనుకుంటున్నాను అన్న మైండ్ సెట్తో చేస్తే కనుక వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎంత అమౌంట్ సంపాదించాలి, వాళ్ళ దగ్గరికి ఎంత చేర్చాలి అనేది ఈ ప్రపంచానికి తెలుస్తుందండి. అలాగే ఇప్పుడు చూడబోయే మనం ఏంటంటే చాలా శక్తివంతమైన అమ్మవారిని కనుక మనం కనుక ఖచ్చితంగా అమ్మని చూస్తూ అమ్మ ధ్యాసలో ఉంటూ మనం ఒక ఇది టెంపుల్ అండి. అసలు ఎంత అమ్మవారు ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మనకు ఆన్లైన్లో కూడా అమ్మవారి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మనం చేసుకుని మన ఇంట్లో పదే పదే అంటే పొద్దున్నే లేవగానే అమ్మవారిని ఉదయం మనం చక్కగా చూసేలాగా అంటే ఇప్పుడు మనం ఈ అమ్మవారి ఫోటోని ఒక అరగంట సేపు అండి అంటే పొద్దున్న ఒక 5 నిమిషాలు మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు ఎప్పుడైనా సరే మనం రోజుకు ఒక అరగంట సేపు కనుక మనం అదే మైండ్ సెట్లో ఫిక్స్ చేసుకుని అమ్మవారిని మనకు ఒక రూపం కనుక ఫిక్స్ చేసుకుంటే కనుక అలాగా మనకు ఖచ్చితంగా గుర్తొచ్చినప్పుడల్లా మనకు అమ్మవారే గుర్తుకొస్తారనమాట. అట్లా గుర్తు రావాలి కూడా. అలాగే మన పక్కన ఉన్న అమ్మవారిని కూడా మనం ఎప్పుడు కూడా మనం దగ్గరలో ఉంచుకుంటూ ఎప్పుడు కూడా అమ్మవారిని మన మనసులో ధ్యానించుకుంటూ మనం మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సేవ్ చేసుకున్నా సరే ఎప్పుడైనా సరే మనం పదే పదే చూసుకునేలాగా ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ఇట్లాగా మనీ కావాలనుకున్నప్పుడు కూడా మనీనైనా అంతేనండి, మనం ఊహించలేనంత ఆదాయం అనేది మనం పొందగలుగుతాము. అంత మాత్రమే కాదు, మనం అనుకున్న అమౌంట్ని ఖచ్చితంగా మనం పొందగలుగుతాము కూడా. ఒకసారి ఈరోజు మట్టుకు మనం ట్రై చేసి చూద్దామండి, ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఈ ఫోన్స్ నుండి మనం ఆర్డర్ చేసుకుంటే కనుక మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత మనం మనీ పర్సులో పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మనం పొద్దున్నే లేవగానే మనం ఎప్పుడైనా కనుక లేస్తాము, అప్పుడు మనం లేవగానే ఇవి చూసేలాగా ఎదురుగుండా అమ్మవారిని పెట్టుకుని అలాగే పదే పదే చూడగలిగితే కనుక అక్క మేము ఆర్డర్ లేదు కొనుక్కోవాలనుకున్న కష్టం అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మనం అమ్మవారిని ఇప్పుడు చూపిస్తున్న అంటే ఎప్పుడు కూడా అమ్మవారిని చూసారు కదండి, ఆ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇలాగ ఒక్కరోజు ఒక్క నిమిషం పాటు ఖచ్చితంగా అండి కన్ను ఆర్పకుండా ఒక అరగంట సెకండ్ అయినా సరే అమ్మవారిని ఒక నిమిషం అయినా మనం చూడగలిగితే, లేదంటే కనుక ఒక హాఫ్ మినిట్ అయినా సరేనండి మనం ఎంతవరకు చూడగలమో అంతవరకు మనం అమ్మవారిని ఎప్పుడు కూడా మన మదిలో ఉంచుకొని మనకు చక్కగా అమ్మవారిని కరుణా కటాక్షాలు మన మైన ఉండి మనకు కోరుకున్న ధనం అనేది తప్పకుండా మనకు వచ్చి చేరుతుందండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కనకదుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.